రోజు ఈ కటింగ్ ఎలా వాడాలి, 1 ఇంచ్ పెంచుకున్నా 1 ఇంచ్ తగ్గించుకున్నా, 2 ఇంచెస్ పెంచినా 2 ఇంచెస్ తగ్గించినా మనం మార్పులు ఎక్కడ చేసుకోవాలి, వీటిని ఎలా ఆర్డర్ చేసుకోవాలి, అనుమానాలన్నీ క్లియర్ కావాలి. తీసుకున్న వాళ్ళకి ఉన్న అనుమానాలన్నీ ఈ యొక్క వీడియోలో క్లియర్ చేశాను. ప్రతి ఒక్కళ్ళు చూసి చక్కగా మీ అనుమానాన్ని క్లియర్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చాలామంది సిస్టర్స్కి కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ తీసుకునే వాళ్ళకి, తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి కొన్ని డౌట్స్ అనేవి అడుగుతూ ఉన్నారనమాట. ఆ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ఈ పేపర్ కటింగ్ని కూడా మళ్ళీ తీసుకునే వాళ్ళు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, తీసుకున్న వాళ్ళు ఎలా సరి చేసుకోవాలి, అది ఎక్కడ ఏ తేడా ఉంటే మనం ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనే దాని గురించి అన్ని వివరాలు, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అన్నీ కూడా ప్రతి ఒక్కటి దీంట్లో నేను చెప్పేస్తాను. చక్కగా చూడండి. ఈ ఒక్క వీడియో తీసుకుంటే మీరు తీసుకున్న ప్రతి ఒక్క జాకెట్ కటింగ్కి దానికి ఉన్న వాల్యూ ఎంతో, దానికి ఉన్న ఇదేందో మీకు అన్నీ కూడా అర్థమవుతుంది అనమాట. ఎంతమందికి సరిపోతుంది, ఎన్ని సైజులు మనం కట్ చేసుకోవచ్చు అనే దాని గురించి. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఇలా ఒకటే అంటే 30 సైజ్ తీసుకున్నాను. మన దగ్గర 26 నుంచి దగ్గర 56, 58 సైజ్ దాకా, అంటే మన కటింగ్ నడుము సైజ్ ప్రకారం ఉంటుంది. అందరూ ఏం చేస్తుంటారంటే చెస్ట్ సైజ్ చెప్పి తెప్పించుకుంటూ ఉంటారు. అలా తెప్పించింది ఏమవుతుందంటే మనకి చెస్ట్ కరెక్ట్గానే ఉంటుంది, నడుము ఏమవుతుందంటే లూజ్ అయి పైకి ఎక్కిపోతూ ఉంటుంది. అలా కాకుండా మన కటింగ్ ఏంటి అంటే నడుము సైజ్ ప్రకారం, అంటే నడుము సైజు అంటే ఉక్సులు పట్టి నుంచి కాజాల పట్టి వరకు ఎంతైతే ఉందో అంత కొలవడం. ఖర్చులు డాట్స్తో మీకు సంబంధం లేదు. కేవలం అది ఎంతైతే ఉందో 30 ఉంటే 30, 40 ఉంటే 40 అలా పెట్టేసి మనకి వాట్సాప్లో పెట్టేయడమే అనమాట. ఇది కూడా అలాగే ఉంటుంది కటింగ్. అంటే ఇప్పుడు మీకు 30 సైజ్ బ్లౌజ్ వచ్చిందనుకోండి, ఈ యొక్క 30 సైజ్ బ్లౌజ్ పెట్టుకోవచ్చు. అలా కాకుండా 29 ఉన్నా కూడా ఇది కటింగ్ పనికి వస్తుంది. అలా కాకుండా 31 ఉన్నా కూడా ఈ కటింగ్ పనికి వస్తుంది. అంటే ఒకటి తీసుకుంటే మీకు 1 ఇంచ్ తక్కువ 1 ఇంచ్ ఎక్కువ, దానికి ఇదే కటింగ్. ఇక మనం మార్చుకోవాల్సింది ఏముండదు. షోల్డర్ మార్చుకోవాలి, చెస్ట్ బాగా మార్చుకోవాలి, ఇదేం లేదు. కుట్టుకునేటప్పుడు 31 అనుకోండి, కొంచెం లూజ్గా కుట్టుకోవాలి. ఒకవేళ 29 అనుకోండి, కొంచెం టైట్గా, నడుము దగ్గర కొంచెం టైట్గా పట్టుకోవాలి. అంతే, ఇక మనం చేయాల్సింది ఏమి లేదు. 1 ఇంచ్ తేడా మీద మనం 3 బ్లౌజులు మనం 1 ఇంచ్ ఎక్కువ 1 ఇంచ్ తక్కువతో కరెక్ట్ కొలత ఉన్న బ్లౌజ్తో మనం కొలత అనేది తీసుకోవచ్చు. ఈ డౌట్ అనేది చాలామందికి ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అలా మీరు తీసుకున్న వాళ్ళకు కూడా అది వర్తిస్తుంది, తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది అనమాట. అలా మీరు ఒక 10 సైజులు తీసుకున్నారనుకోండి, 1 ఇంచ్ తక్కువ 1 ఇంచ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 30 మందికి కుట్టుకోవచ్చు అనమాట. 10 సైజులు ఇప్పుడు ఈ సంక్రాంతి ఆఫరంగా మనం ఏం చేసాము, 2500 చేసామన్నమాట. అంటే క్రిస్టమస్ నుంచి ఇప్పుడు దాకా. ఇంతకుముందు అది 3500, 3000 అలా అమ్మాము. ఇప్పుడు 500 తగ్గింపుతో ఈ యొక్క పేపర్ని మనం అమ్ముతున్నాం. ఈ పేపర్ ఏంటంటే సాదా సీదా పేపర్ కాదండి. ఏదో పక్కకు పడేస్తే చినిగిపోతుంది, చిన్నపిల్లగాళ్ళు వేస్తే ఆడుకుంటే చినిగిపోతుంది, మడత పెడితే మడత పడుతుంది అనేది కాదు. ఇది ప్లాస్టిక్ పేపర్ అనమాట. ఇది వాటర్ ప్రూఫ్. ఇది మనకేంటి అంటే చినగదు, తడవదు, మడత పడదు. ఇది తీసుకొని పరుపు కింద పెట్టుకుంటే కొన్ని సంవత్సరాలు మీరన్నా ముసలివాళ్ళు అవుతారు, కానీ ఈ పేపర్కి ఎలాంటి మార్పు రాదు. ప్లాస్టిక్ చూడండి, భూమిలో వేస్తేనే కొన్ని రోజుల పాటు అది మురిగిపోదు, కరిగిపోదు, అరిగిపోదు, మట్టిలో కలిస్తేనే. అది మనం బయట ఫ్రెష్గా ఉంచితే ఎందుకు ఖరాబ్ అవుతుందండి? అలా ఉపయోగపడేటట్టుగా కత్తెరికి కూడా కట్ కానీ మంచి పేపర్తో నేను ఈరోజు మీకు కటింగ్ చేసి పంపిస్తున్నానండి. ఒక పని మీ దగ్గరికి వస్తుంది అంటే అది నా యొక్క సొత్తు కాదు, మీ సొత్తు కాదండి. మనకంటే పెద్దవాళ్ళు చాలామంది కష్టపడి అది నూరి మన దాకా తీసుకొచ్చారండి. ఆ పనిని ఏంటి అంటే కొంతమంది దాచుకుంటారు, 10 మందికి పంచడం ఇష్టం ఉండదు. అది నాకే సొంతం అనుకుంటూ, నాకన్నా పెద్దవాళ్ళని చూశాను, నాకన్నా చిన్న వాళ్ళని చూశాను, నా తోటి వాళ్ళని కూడా చూశానండి. పని అనేది నా యొక్క సొత్తే, నేనే కుట్టుకోవాలి, నేనే బాగుపడాలి అనే ప్రజల్ని, సమాజంలో నేను ఎంతోమందిని చూశానండి. అలా కాకుండా స్పెషల్గా ఆలోచించాలి. ఇప్పుడు మీరు మీ ఊళ్ళో కుట్టుకోగలుగుతారు, కానీ పక్క ఊరోళ్ళకి మీతో సంబంధం ఉండదు కదా. అందుకని మనం ఏం చేయాలి అంటే మనం కొద్దిగా పెద్ద మనసు చేసుకొని మన పని మనకే సొంతం అని మనం ఎప్పుడూ అనుకోవద్దండి. మన టిప్స్ చెప్పాలి, మనం ఎదగాలి, 10 మందికి ఆదర్శంగా నిలబడాలి. ఈ కటింగ్ మీరు ఒక మామూలు ముక్క తీసేపై ఒక షాప్లో ఇవ్వండి, 500 ఇస్తామన్నా కూడా మీకు మీ కటింగ్ చేసి ఇవ్వరు.
ఎవ్వరు ఆ కటింగ్ రహస్యం వాళ్ళు చెప్పరు. ప్రతి ఒక్కళ్ళు ఒక టిప్పుని ఒత్తి పెట్టుకుంటూ ఉంటారు. కానీ మన ఛానల్లో కానీ మన దగ్గర కానీ ఏ స్వార్థం లేకుండా సిస్టర్స్ రోడ్డు మీద పడి పని దేవులాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ఒక పాషా టైలర్ ఛానల్ ఒకటి సెర్చ్ చేస్తే బ్లౌజ్ కటింగ్ మొత్తానికి మొత్తం కూడా అన్ని టిప్స్తో కూడా వాళ్ళకి అర్థం కావాలి అని ఏ స్వార్థం లేకుండా చాలా చక్కగా నేను చెప్పాను. అదే స్వార్థం లేకుండా కూడా కటింగ్ చేశాను అనమాట. భుజాలు జారకుండా కరెక్ట్గా షేపులు కూడా పర్ఫెక్ట్ కటింగు, ఈ యొక్క డాట్ కూడా కరెక్ట్ గుర్తు, ఈ డాట్ కరెక్ట్ గుర్తు, ఈ డాట్స్ ఇవి డాట్ కరెక్ట్లు, ఇవి కూడా కరెక్ట్, అన్నీ కూడా కరెక్ట్ పెట్టుకొని చక్కగా కుట్టుకోవాలి అని చెప్పేసి మంచిగా ఇలా కచ్చకాయలు పెట్టి మరీ నేను పంపిస్తూ ఉంటాను. దీని మీద నడుము సైజు ఒకటి ఉంటుంది, బ్లౌజ్తో నడుము సైజు కొలుసుకొని ఇది వేసి కుట్టుకోవడమే. ఇదే కాదండి, మన దగ్గర కాలర్ కటింగ్ అయినా నడుము సైజే, ప్రిన్స్ కట్ అయినా నడుము సైజే, ఇలాగే ఉంటుంది. అది కూడా 1 ఇంచ్ ఎక్కువ 1 ఇంచ్ తక్కువ వాళ్ళే కుట్టుకోవచ్చు. ఇక ఏ మార్పు లేదనమాట. ఇలా బల్కులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి మన దగ్గర. అమెరికా, యుఎస్, స్విట్జర్లాండ్, ప్రతి ఒక్క విదేశాల నుంచి కూడా మనం దగ్గర 30-40 వేల రూపాయల కటింగ్స్ కూడా పంపించామండి. డ్రెస్ కటింగ్, బోటికి సంబంధించిన కటింగ్స్ మొత్తం కూడా ప్రతి ఒక్క మెటీరియల్ మన దగ్గర, పాదాల దగ్గర నుంచి, బకరాల కాడ నుంచి, దారాల కాడ నుంచి, కత్తెర కాళ్ళ నుంచి, టూల్ కిట్స్, మిషన్లకు సంబంధించిన టూల్ కిట్స్ మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా నేను వీడియోలో పెడుతూ ఉంటానన్నమాట. అలా తీసుకున్న వాళ్ళు డౌట్ లేకుండా తీసుకోండి. మీరు ఏంటి అంటే నేర్చుకునే దగ్గర వేలు వేస్తారు, కానీ కటింగ్ నేర్పించమంటే వాళ్ళు సరిగ్గా నేర్పించరండి. ఆ బాధ మొత్తం దాటుకుంటూ వచ్చిన వాడినే నేను, కాబట్టి ప్రతి వీడియోలో కూడా మొత్తుకొని మీకు చెప్తూ ఉంటాను, కటింగ్ నేర్పించండి అని అంటే ఇక మగవాళ్ళన్నా కొద్దిగా జారుతాను, కానీ ఆడవాళ్ళు అసలుకే ఆ పని విషయంలో లూజ్ కారండి. ఎందుకంటే వాళ్ళకు ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది, ఈ పని నేర్చుకొని అవతల వాళ్ళు ఆడ నేర్చుకుంటారో, ఎక్కడ నాకన్నా బాగా కుడతారో అని వాళ్ళు భయపడుతూ ఉంటారు. నేను తప్పుగా అనట్లేదు, ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, నేను జరిగేది జరగబోయేది చెప్తున్నాను అనమాట. ప్రతిదీ కూడా మీకు అర్థం కావాలని. అలా ఉన్న పరిస్థితుల్లో మీకు పర్ఫెక్ట్ కొలతలతో నేను కటింగ్ ఇస్తుంటే ఒక 300 ఖర్చు పెట్టి మీరు తీసుకోలేకపోతే మీరు ఎలా అండి చెప్పండి? పని కోసం ఒక దగ్గర 10,000 మీరు కాల్చి వేసినట్టుగా కట్ట ఇచ్చేశారు. ఒక 300 పెట్టి మీరు తీసుకుంటే మీకు ఆమ్హోల్ ఈ అన్నయ్య ఈ సైజుకి ఎంత పెట్టాడు, ఈ యొక్క పొడవు ఎంత పెట్టాడు, ఈ యొక్క నెక్ ఎంత పెట్టాడు, ఈ చెయ్యి చంక డౌన్ ఎంత పెట్టాడు, ఇవి మీకు చక్కగా ఒక కటింగ్తోనే మీ మనసు క్లారిటీ అయిపోతుంది. మీ మనసులో మీ మైండ్లో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అలా మీరు ఒక 300 ఖర్చు పెట్టుకుంటే ఏమవుతుందండి? మీరు ఎన్నో ఖర్చు పెడుతున్నారు. ఒక చీర తీసుకుంటే 3,000, అలా 3,000 నా దగ్గర ఒకసారి ఖర్చు పెడితే ఒక టైలర్కి సరిపడా కటింగ్ అంతా మీకు వచ్చేస్తుంది. మీకు చక్కగా కుట్టుకోవచ్చు, బయట వాళ్ళే కుట్టవచ్చు, ఇంటి వాళ్ళే కుట్టుకోవచ్చు, మీరు కుట్టుకోవచ్చు. ఇప్పుడు న్యూ బోటిక్ మోడల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. మీరు ఒక్క 10,000 ఖర్చు పెట్టుకుంటే ఇక బోటిక్ షాప్ పెట్టి 10 మందికి పని ఇచ్చేంత కటింగ్ మన దగ్గర ఉంది. మీరు ఎందుకు భయపడుతున్నారు? నాకు అర్థం కాదు. మీరు డౌట్స్ అడుగుతున్న వాళ్ళకి నేను చెప్తున్నానండి, ఒకవేళ ఒక డౌట్ లేకుండా డబ్బులు కొట్టిన వాళ్ళు కూడా మన దాంట్లో ఉన్నారండి. మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు సిస్టర్స్ నేను చూశానండి. ఒక్క డౌట్ కూడా ఏంటి అన్నయ్య మీరు ఎప్పుడు పంపిస్తారు అని కూడా అడగరు. ఇప్పటికి కూడా 1 నెల 2 నెలలు పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. యుఎస్ నుంచి పంపించారు ఒక సిస్టర్, నాకు ఒక 2 నెలలు అవుతుంది వాళ్ళు బిల్లు కొట్టి నాకు 30,000 కొట్టారు. ఎప్పుడు పంపిస్తున్నారు నాన్న అని ఒక మెసేజ్ పెడతారు, అంతే తప్పనిచ్చి వాళ్ళు అంత నమ్మకంగా దేశంలో ఉండి కూడా నన్ను నమ్మి నాకు కొట్టారు. నేను వాళ్ళకి పార్సిల్ పంపిస్తానన్న నమ్మకం నా మాటలలో వాళ్ళకి కలిగింది. మీకు కూడా కలగాలి. ఎందుకంటే నేను పనిని మీకు గిఫ్ట్గా నేను అందజేస్తున్నాను. నేను బ్రతికుండగా ప్రతి సిస్టరు టైలర్గా బతకాలి అనుకున్న వాళ్ళు కష్టపడకూడదు. నా ఛానల్ చూసి గర్వంగా మా పాషాన్నయ్య దగ్గర నేను నేర్చుకున్నాను అని కాలర్ ఎగరేసి మరీ బతకాలి అని చెప్పేసి నేను కటింగ్ కాడ నుంచి మీకు అందజేస్తున్నానండి. నేను ఫ్రీగా పని చెప్పగలుగుతాను, కానీ నాకు ఈ ప్రోడక్ట్ అయితే ఫ్రీగా రాదు కదండి. మీరు ఏ క్వశ్చన్ చేయకుండా ఎలాంటి బాధ లేకుండా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి. మీకు 50% ఉన్న పనికి 100% తీసుకెళ్తుంది నా కటింగ్. అంత పర్ఫెక్ట్గా అంత చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ కటింగ్ని మీరు చేసుకునే విధానం చాలా చక్కగా చాలా ఈజీగా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు 1 ఇంచ్ అంటే మీరు పెంచుకున్నారు, తగ్గించుకున్నారు. కొంతమందికి ఏంటంటే 2 ఇంచులు 3 ఇంచులు పెంచుకోవాలన్నాయా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ డ్రాయింగ్ వేసాము, ఒక 2 ఇంచులు అంటే ఇక్కడ 1 ఇంచ్ పెంచితే మనకి ఆటోమేటిక్గా పెరుగుతుంది, 2-3 ఇంచులు పెరుగుతుంది, నేను కాదనను. కానీ ఈ షోల్డర్ కొంచెం మనం పెంచుకోవాలి కదా, ఈ షోల్డర్ కొద్దిగా పెంచాలి, అప్పుడు ఇది పెంచాలి. ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే ఇప్పుడు ఇలా మనం డ్రాయింగ్ వేసాం మొత్తం కూడా చూడండి. కప్పు పెంచుకోవచ్చు, చంక భాగం పెంచుకోవచ్చు, షోల్డర్ పెంచుకోవచ్చు, నెక్ పెంచుకోవచ్చు, అన్నీ పెంచుకోవచ్చు అనమాట. మనం వద్దు లేదు కూడదు అనేది ఏది లేదు దీంట్లో. ఇలా నేను డ్రాయింగ్ వేశాను. ఇలా డ్రాయింగ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది పెంచాలి అనుకుంటున్నాం, ఇది కూడా పెంచాలి అనుకుంటున్నాం పొడవు.
అప్పుడు నెక్ కూడా ఆటోమేటిక్గా పెరిగింది కదా. ఇలా గీసుకోండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా గీసుకోండి, ఇలా గీసుకొని దీన్ని కొంచెం పైకి ఇలా గీసేయండి. ఇప్పుడు ఇలా గీయండి. 1 ఇంచ్ ఇక్కడ, 1 ఇంచ్ ఇక్కడ, 1 ఇంచ్ ఇక్కడ పెంచేసుకోండి. అప్పుడు 2 ఇంచెస్ పెంచినా కూడా ఏం కాదు. ఇదే మాదిరిగా ఫ్రంట్ పార్ట్ కూడా పెంచండి. ఇక అంతే. చేతులు ఏముందండి, ఆర్మ్ హోల్ ఒక్కటి మీరు పెంచుకుంటే సరిపోతుంది. డౌన్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ హ్యాండ్ని ఎల్బో హ్యాండ్ కట్ చేసుకోవచ్చు, ఫుల్ హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. మనకి ఈ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటే ఇక పొడవుతో సంబంధం ఏముందండి, ఒక లూజు టైట్లు చూసుకొని వేసుకోవడం తప్పనిచ్చి ఇక వేరే ఏం లేదు. అలా కాకుండా నెక్ ఒకవేళ పైకి పెట్టాలి అనుకుంటాము, ఒకవేళ 4 ఇంచులు పైకి పెట్టాలి అనుకున్నప్పుడు ఇక్కడ 1 ఇంచ్ పెంచేసేయండి. షోల్డర్ పెంచేసి ఇది కూడా 1 ఇంచ్ కిందికి దించండి. ఇంకా అంతే, ఏమి లేదు. ఈ షోల్డర్ పెంచి చంక దించుకోవాలి. ఇక దీనికి మించి ఏమి లేదు. ఈ నెక్ పైకి పెట్టిన వాళ్ళకే, వేరే వాళ్ళకైతే అవసరం లేదు. అలా మనం ప్రతిదీ కూడా చేసుకోవచ్చండి. ప్రతి పనిలో కూడా మనకు టాలెంట్ ఉండాలి. కానీ 100 రకాలుగా మనం కట్ చేసుకోవచ్చు, 100 రకాలుగా కూడా మనం కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ కటింగ్ చూసి పెద్ద పెద్ద షాపులు పెట్టిన వాళ్ళు కూడా నేను రుజువు చేస్తానండి. మన ఛానల్లో చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అన్నయ్య నేను ఒక పల్లెటూరులో ఉంటాను, నాకు నేమ్ వచ్చిందంటే అది నీ గురించి అంటారు. కానీ నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే దేవుడు నాకు ఒక మంచి సిస్టర్స్ని, ఒక మంచి యూట్యూబ్ ఛానల్, ఆ కుటుంబాన్ని నాకు పరిచయం చేశారు. వీళ్ళు ఎప్పటికీ చల్లగా ఉండాలి, వీళ్ళతో పాటు నేను కూడా మంచిగా ఉండాలి, వీళ్ళ ప్రార్థనలు నేను ప్రతిరోజు తీసుకోవాలి అని నేను ఈర్ష్యపడతానండి. ప్రార్థన కోసమే నేను ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా మా అన్నయ్య చల్లగా ఉండాలి అన్న ఒక్క మాట చాలండి. నాకు జీవితాంతం కూడా నేను మీకు పని నేర్పిస్తూనే ఉంటాను. నీ నుంచి నేను ఆశించేది ఏమీ లేదండి. కేవలం ఒక లైక్, ఒక షేరు, మీ యొక్క ప్రార్థన. ఈ పని నేను నేర్పించినందుకు నేను ఆశించేది అదే. మీ ఆస్తులు, మీ అంతస్తులు నేను ఏనాటికి కూడా అడగను. ఎందుకంటే నా సొంత చెల్లెళ్ళు ఎలాగో మీరు కూడా అలాగే. కాబట్టి ప్రతి పనిలో కూడా మీకు హెల్ప్ చేసుకుంటూ, మీకు చేదోడు వాదోడుగా, మీకు ధైర్యంగా నేను నిలబడతానండి. ఇలా నా చేతి మీద నుంచి నా మాట విని నేను ఏదో పెద్ద ప్రౌడ్గా నేను ఏ రోజు చెప్పుకుంటున్నానంటే వాళ్ళ మాటలు వినబట్టే నేను చెప్పుకుంటున్నాను. అలాగే మీరు కూడా నాకు చిన్న వీడియో తీసి కంపెనీ సేల్లో పెట్టండి. ఇప్పుడు దీని మీద నెంబర్ ఉంటుంది. మీకు ఆర్డర్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని మీకు ఏదైతే మీరు నా నుంచి నేర్చుకున్నారో అది పెట్టండి. నేను స్టేటస్లో పెడతాను. ఎందుకంటే నేర్చుకున్న వాళ్ళకి, నేర్చుకోపోయే వాళ్ళకి అది ఆదర్శంగా నిలబడుతుంది. నా మాటే కాదు, మీ మాట కూడా కొంతమందికి ధైర్యాన్ని ఇస్తుంది. ఆహా, ఈ సిస్టర్ కూడా నేర్చుకున్నారా. చూడండి, ఈ రోజుల్లో ఏంటి అంటే రుజువు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు, మాటని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు, మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మోసపోవడానికి 80% మొగ్గుతారు, కానీ మంచి మాట నమ్మడానికి 10% కూడా మొగ్గరండి. ఈ లోకం అలాంటిది. కానీ నేను 100% మీకు గ్యారంటీ ఇస్తున్నాను. నా పని కానీ, నా ఛానల్ కానీ, నా కటింగ్ కానీ మీకు ఫ్రాడ్గా నేను ఏది చేయనండి. నేను ఒక రోజు 2 రోజులు లేట్ అవుతుందో ఏమో, కానీ మీకు పంపించడం అయితే 100% గ్యారంటీ. ఈ ప్రోడక్ట్ మీరు కావాలి అనుకుంటే మన దగ్గర కాలర్ కటింగ్, బోట్ నెక్, రోజా కటింగ్, కటోరా కటింగ్, ప్రిన్సెస్ కటింగ్, నార్మల్ ప్రిన్సెస్, కటోరీ, నార్మల్ బ్లౌజు, వెనుకుక్సులు, ముందుక్సులు, ప్రతి ఒక్కటి కటింగ్తో సహా మీ కొలతలు పెట్టిన స్పెషల్ కటింగ్ ఒక రేటు, ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఒక రేటు, అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క ఫోన్ నెంబర్, దీని మీద ఉన్న ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు, మా డీటెయిల్స్, మా ఛానల్ మొత్తం మీకు వస్తుంది. మీరు ఓపెన్ చేసి 2 రోజులు చూడండి, నా స్టేటస్ చూడండి, నా ఛానల్ చూడండి, నా యొక్క మాటలు వినండి, అప్పుడే మీరు బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇది నాకన్నా మీకే 100% ఉపయోగపడే ఛానల్, ఉపయోగపడే కటింగ్. నేను బల్ల గుద్ది చెప్తానండి. ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాటలో కూడా నాకు తెలిసి నాకే అనిపిస్తుంది. మా అమ్మ వాళ్ళు కానీ, మా చుట్టాలు కానీ చాలామంది అంటూ ఉంటారు, మా మిస్సెస్ కానీ, మీరు మంచిగా మాట్లాడతారు, మీరు ఏదైనా చెప్పారంటే అందుట్లో బతికే ఒక విషయం ఖచ్చితంగా ఉంటుంది అంటారు. అది నాకు తెలియకుండానే భగవంతుడు నాలో వేశాడు. అలాగే మీలాంటి సిస్టర్స్ కూడా నాకు చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు, అన్నయ్య మీరు చెప్పడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను అని. నేనేదో గొప్పవాడిని నేను అనట్లేదు, మీ వల్లనే నేను అలా తయారయ్యాను. ఆ భగవంతుడి దయ వల్ల, మీ యొక్క ప్రార్థనల వల్ల నేను 10 మందికి నేర్పేవాడిని అయ్యాను. నేను కూడా ఒక కమ్జోర్, అంటే నేను ఒక బలహీనుడిని పనిలో. నేను కూడా వాళ్ళ దగ్గర కొంచెం అడుక్కున్నాను పనిని. నేను నా యొక్క బాధ నేను మీకు చెప్తే కన్నీళ్లతోనే మీరు సరిపుచ్చుకుంటారు జీవితాన్ని. అలా ఉంటుంది. అలా నేను కష్టపడి ప్రతి ఒక్క అడుగు వేసుకుంటూ పని నేర్చుకున్న పని అండి. ఇది మీకు చక్కగా క్లాసుల రూపంలో పెడుతూ ఉంటాను. ప్రతిరోజు చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ప్రతి పనిలో కూడా మీకు నేను
ఏంటంటే నేనున్నాను అన్న భరోసా మీకు ఉంటుంది. ఖచ్చితంగా కూడా నేను వీడియో తీసి మీకు కామెంట్ సెక్షన్ పెట్టిన వాళ్ళకి ఆ ఒక్క పేరు మీదనన్నా ఆ యొక్క కామెంట్ గుర్తున్నా కూడా నేను ప్రతి పనిలో కూడా మీకు వీడియో తీసి పెడతాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి కటింగ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 10 రోజులు చూసిన తర్వాతనే మీరు కటింగ్ కానీ ఛానల్ కానీ చూడండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.